హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందు చేతి రుచులు. నేను మీ చెన్నకేశవని. ఇవాల్టి వీడియోలో సమ్మర్ స్పెషల్గా మన ఇంట్లో ఒకే డోవ్తో ఒకేసారి 3 విభిన్న రకాల ఫ్లేవర్స్తో ఉండే ఐస్ క్రీమ్స్ని ఎలా తయారు చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సమ్మర్ వచ్చేసింది కదండి, అందరూ చల్లచల్లగా తీయగా తినాలనుకుంటారు కదా. అది ఇంట్లో తయారు చేసుకుంటే భలే మజా ఉంటుంది కదా. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లో 1 లీటర్ పాల వరకు నేను తీసుకుంటున్నాను. హోమ్ మేడ్గా ఐస్ క్రీమ్స్ తయారు చేసుకోవడానికి ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ని తీసుకుంటే చాలా రుచికరంగా వస్తుందండి. మన దగ్గర గేదె పాలు ఉంటే ఓకే, లేకపోతే బయట దొరికే ఫుల్ ఫ్యాట్ మిల్క్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి తెచ్చుకొని యూస్ చేసుకోండి. 1 లీటర్ పాలను తీసుకొని అవి వేడి చేస్తున్నాను. అవి కాకుండా 1 కప్పు పాలను సపరేట్గా తీసి పక్కన పెట్టుకుందాం. ఈ కప్పు పాలల్లో 3 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ని తీసుకోవాలండి. ఈ కార్న్ ఫ్లోర్ లీటర్ పాలకి 3 టేబుల్ స్పూన్లు కరెక్ట్గా సరిపోతుంది. పాలల్లో కార్న్ ఫ్లోరు కొంచెం కూడా లంప్స్ అనేవి లేకుండా కలిపేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే వితిన్ 3 or 4 సెకండ్స్లోనే పాలల్లో చక్కగా మెల్ట్ అయిపోతుంది. ఈ పాలని ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. మరోపక్క పాలు మరుగుతున్నాయి కదా, అడుగు మారకుండా లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ మరిగించుకోవాలండి పాలని. పాలు మరుగుతూ 2-3 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి పంచదారని 1 కప్పు తీసుకుంటున్నానండి. ప్రజెంట్ అయితే 1 కప్పు పంచదార సరిపోతుంది. 1 కప్పు అంటే ఇది 125 గ్రామ్స్ పంచదార. ఒకవేళ మనకి తీపి ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత చేసేటప్పుడు మాత్రం ఒకసారి టెస్ట్ చేసుకొని చేసుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ పౌడర్ ఉంది కదా, ఇవి వేసేసుకోవాలండి. మరుగుతున్న పాలల్లో ఈ పిండి పాలు పోస్తున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. అలా పెట్టడం వల్ల పోసిన వెంటనే పాలు థిక్నెస్గా వస్తాయి కాబట్టి అడుగు మాడిపోకుండా ఉంటుంది. మనం ఒకసారి ఈ పాలని కలిపిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి నిదానంగా గరిటె పెట్టి తిప్పుతూ ఉండాలి. అలా గనక తిప్పకపోతే వెంటనే అడుగు మాడిపోయే ఛాన్సెస్ ఉందండి. కలర్ చేంజ్ అయిపోతాయి, రుచి కూడా మారిపోతుంది. చూసారా, పాలల్లో ఈ పిండి పాలు కలిపిన వెంటనే ఎలాగ థిక్నెస్కి వచ్చేసాయో. ఇలానే ఒక 2 మినిట్స్ పాటు ఉడకనివ్వాలండి. లంప్స్ అనేవి లేకుండా, అడుగు మాడిపోకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూనే ఉండాలి. ఇలా తిప్పుతూ ఉండగానే పాలు అనేవి చాలా థిక్నెస్కి వచ్చేస్తాయండి. మనకి ఐస్ క్రీమ్ అనేది ఐసీగా గట్టిగా రాకుండా ఉండాలంటే ఒక 2 మంచి పాయింట్స్ ఉన్నాయండి ఐస్ క్రీమ్ తయారు చేసే దాంట్లో. ఒకటి, ఈ కార్న్ ఫ్లోర్ మిక్స్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఇంకొకటి, మనం ఇందులో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తాం తర్వాత, అదైనా ఎక్కువగా తీసుకోవాలి. ఈ 2 క్వాంటిటీ ఎక్కువగా తీసుకుంటే మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా మెల్ట్ అయిపోతుంది. నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోతూ ఉంటుంది. మనం తింటున్నప్పుడు కూడా ఐసింగ్లా ఉండదు, చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు పాలు అనేవి థిక్నెస్కి వచ్చేసాయి, ఉడికిపోయాయి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి దించేసేసి చల్లారనివ్వాలండి. ఫస్ట్ ప్యాన్ కూడా కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి 1-2 సార్లు కలుపుతూ చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన ఈ డౌని మనం మిక్సీ జార్లో వేసేసుకొని ఆపుతూ మినిమం ఒక 2 మినిట్స్ పాటు మనం మిక్సీ పట్టాల్సిందేనండి. మీకు మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను ఇది ఎంత థిక్నెస్గా వచ్చిందని. మనం మిక్సీ పట్టిన తర్వాత చూస్తే అవి బాగా నురగలుగా చాలా థిక్నెస్గా రావాలి ఈ డో అనేది. ఒక నిమిషం పాటు 2-3 సార్లు ఆపుతూ ఆన్ చేస్తూ చేశానండి. చూడండి ఎలా ఉందో, పాల మీద నురగలాగా. ఈ రకంగా డోవ్ని మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ డోవ్తోనే నేను 3 రకాల ఐస్ క్రీమ్స్ నేను తయారు చేసి చూపించబోతున్నాను. ఇలా తయారు చేసిన ఈ డోవ్ని ముందుగా మన దగ్గర ప్లాస్టిక్ బౌల్ ఉంటే బౌలు, లేకపోతే స్టీల్ బాక్స్ ఉన్నా పర్లేదు, ఇందులో వేసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో మినిమం ఒక 2 or 3 అవర్స్ పాటు ఉంచాలండి. మూత కంపల్సరీగా పెట్టుకోవాల్సింది. మూత కనుక లేకపోతే మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు అందులో వాటర్ అవి యాడ్ అయ్యి గట్టిగా తయారయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి అలాంటి ప్రాబ్లం లేకుండా పైన కవర్ కానీ లేకపోతే సిల్వర్ పేపర్ కానీ చేసేసి, లేకపోతే ఈ బాక్స్ యొక్క మూత కానీ పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక 3 అవర్స్ తర్వాత చూడండి ఈ రకంగా ఉంది. మనం కార్న్ ఫ్లోర్ మిక్స్ ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి ఐసింగ్ లేకుండా చక్కగా చాలా స్మూత్గా ఉండండి ఇది. ఇప్పుడు ఈ డోని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ ఈ పార్ట్తో వచ్చేసి నేను వెనిలా ఐస్ క్రీమ్స్ తయారు చేయబోతానండి. మిడిల్ సెంటర్లో ఉంది కదా, అది బటర్ స్కాచ్ తయారు చేస్తాను నేను. ఇప్పుడు థర్డ్ వన్ వచ్చేసి
నేను చాక్లెట్ ఫ్లేవర్తో ఉండడానికి నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ తయారు చేసి చూపించబోతున్నానండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం తయారు చేసి ఉంచుకున్న ఈ ఐస్ క్రీమ్ ఉంది కదా, ఇదంతా 3 పార్ట్‌కి డివైడ్ చేసాం కదా. ఫస్ట్ వన్ ఒక పార్ట్ మనం వేసేసేద్దామండి ఇందులో మిక్సీలో. ఇందులోనే మన ఇంట్లో పాలు మరిగిన తర్వాత మిగడ కడుతుంది కదా, దాన్ని ఫ్రెష్ క్రీమ్ అంటారు. అది ఉంటే వేసేసుకోండి ఒక కప్పు. అది మన దగ్గర అవైలబుల్ లేకపోతే సూపర్ మార్కెట్స్‌లో కానీ మిల్క్ పార్లర్లో కానీ మీకు ఫ్రెష్ క్రీమ్ అడిగితే ఇస్తారండి. అది కూడా మీకు అవైలబుల్ లేకపోతే మనం కేక్స్ తయారు చేసినప్పుడు విప్పింగ్ క్రీమ్ వాడతాం కదా, ఇది ఎక్కువ బేకరీస్లో దొరుకుతుంది, సూపర్ మార్కెట్స్లో కూడా, అక్కడ నుంచి తెచ్చుకోండి. అలాగే మంచి ఫ్లేవర్ని ఇవ్వడం కోసం వెనీలా ఎసెన్స్ని యూస్ చేసుకోండి. దీన్ని మూత పెట్టేసి ఒక 2 or 3 మినిట్స్ పాటు ఆపుతూ ఆన్ చేస్తూ నిదానంగా ఫస్ట్ స్విచ్లోనే పెట్టేసి మంచిగా మెల్ట్ చేసేసేయండి. ఇలా చేసిన ఈ డో వచ్చి చూసారు ఎంత థిక్గా ఉందో, ఇలా ఉండాలండి. ఇలా ఉండడానికి మన మెయిన్ కారణం ఏంటంటే మనం విప్పింగ్ క్రీమ్ అనేది ఎక్కువగా యాడ్ చేసాము. ఇలా అయిన తర్వాత దీన్ని ఇంకొక ప్లాస్టిక్ బౌల్లోకి పెట్టేసేయండి. మీ దగ్గర ప్లాస్టిక్ బౌల్ ఉంటే ఓకే, లేకపోతే ట్రేస్ ఉంటే ఓకే, లేకపోతే స్టీల్ బాక్స్లోనే వేసేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ వన్ తయారు చేస్తున్నానండి నేను. ఇది బటర్ స్క్రాచ్ ఐస్ క్రీమ్ తయారు చేయబోతున్నాను. ఇంతకుముందు మన ఛానల్లో బటర్ స్క్రాచ్, దీనికంటే ముందు పెట్టిన వీడియోలో బటర్ స్క్రాచ్ ఎలా తయారు చేసుకోవాలో హోమ్ మేడ్గా నేను చూపించాను. దాని యొక్క లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా మీరు ఒకసారి చూడండి. ఇది ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. అది వేసేసుకోండి. ఆ తర్వాత మంచి ఫ్లేవర్ ఇవ్వడం కోసం నేను పైనాపిల్ ఎసెన్స్ యూజ్ చేస్తున్నానండి. పైనాపిల్ ఎసెన్స్ ఒక స్పూను, తర్వాత ఒక బటర్ స్క్రాచ్ వచ్చేసి 2 స్పూన్స్, అలాగే 1 కప్పు విప్పింగ్ క్రీమ్ వేస్తున్నాను. చెప్పాను కదా, విప్పింగ్ క్రీము ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి, లేకపోతే విప్పింగ్ క్రీమ్ వేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ కంటే కూడా విప్పింగ్ క్రీమ్ మంచి ఫ్లేవర్ వస్తుంది, తింటుంటే మంచి పార్లర్లో తిన్న ఫీల్ కలుగుతూ ఉంటుందండి. దీన్ని కూడా 1-2 సార్లు ఆపుతూ ఆన్ చేస్తూ 2 or 3 మినిట్స్ పాటు మనం మంచిగా మిక్సీ పట్టేస్తే మంచి డో తయారవుతుందండి. దీన్ని కూడా వేరే సపరేట్ బౌల్లో తీసేసుకుందాం. అలాగే మనం తయారు చేసి ఉంచుకున్న ఈ బటర్ స్క్రాచ్ పౌడర్ ఉంది కదా, దీన్ని మనం ఇందులో కలిపేసేద్దామండి. పైన ఇలా గార్నిష్ చేసినట్టు చేసేసి మళ్ళీ ఒకసారి మొత్తం స్పూన్తో కలిపేస్తే మొత్తం ఐస్ క్రీమ్ మొత్తం కలిసిపోతుంది. ప్లస్ మనం తింటుంటే అక్కడక్కడ ఈ జీడిపప్పు పలుకులు, తర్వాత ఈ బటర్ స్క్రాచ్లో మనం పంచదారతో తయారు చేసిన బ్లాక్ కలర్ ఉంది కదా, చాక్లెట్ ఫ్లేవర్తో భలే తగులుతూ ఉంటుంది. అలాగే అన్నీ కలిపేసిన తర్వాత కూడా మనం ఈ బటర్ స్క్రాచ్ పౌడర్ని పైన ఫుల్గా గార్నిష్ చేసేసుకుంటే చల్లారిన తర్వాత కూడా మనం తింటుంటే చాలా మజా వస్తుందండి. దీన్ని కూడా మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు థర్డ్ వన్ చాక్లెట్ ఐస్ క్రీమ్ అనుకున్నాం కదా, అది తయారు చేద్దామండి. మిగిలిన ఈ లాస్ట్ థర్డ్ వన్కి వచ్చేసి మొన్న డో మొత్తం ఇందులో మిక్సీలో వేసేసుకొని దీనికి కూడా మంచి ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ యూస్ చేస్తున్నానండి, 1 స్పూన్ వరకు కూడా. అలాగే విప్పింగ్ క్రీమ్, 1 కప్పు విప్పింగ్ క్రీమ్. సేమ్ ఇది కూడా 2 or 3 మినిట్స్ పాటు ఆపుతూ ఆన్ చేస్తూ మిక్సీ పట్టాలండి. అలా పట్టితేనే చాలా ఫ్లఫ్గా వస్తుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ యూస్ చేసుకోవాలండి. ఇది మనకి బేకరీల్లో, సూపర్ మార్కెట్స్లో కోకో పౌడర్ అంటే ఇస్తారు, అది మనం యూస్ చేసుకుంటే అచ్చం ఇంకా మనం చాక్లెట్ తింటున్న ఫ్లేవరే కలుగుతూ ఉంటుందండి తింటే. చూసారా, ఈ రకంగా ఉంది. ఇది కూడా వేరొక ట్రేలోకి చేసేసుకోండి. లేదు మీ దగ్గర డార్క్ చాక్లెట్ ఉన్నా కానీ దాన్ని ఒక సిరప్లా తయారు చేసి దీంట్లో కలిపేసి చేసుకున్నా కానీ మంచి కలర్ కనపడుతూ ఉంటుంది. నేను మన ఇంట్లో కోకో పౌడర్ ఉంది కాబట్టి దాంతో చేసేసాను. ఇది కూడా ఈ ట్రేలో పోసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు అన్నీ చూపిస్తాను. మనం తయారు చేసిన 3 డౌలు తయారు చేసే కదా, అవన్నీ చూపిస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి వెనీలా ఐస్ క్రీమ్ అండి. సెకండ్ వన్ వచ్చేసి మిడిల్లో ఉంది బటర్ స్క్రాచ్ ఐస్ క్రీమ్. థర్డ్ వన్ వచ్చేసి చాక్లెట్ ఐస్ క్రీమ్. వీటికి మనం మొత్తం కవరింగ్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో మినిమం ఒక 8 అవర్స్ పాటు ఉండనివ్వాలండి. మినిమం 8 అవర్స్ ఉండాలి. మూత మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలి. లోపల వాటర్ అనేది వచ్చి దాంట్లో పడిందంటే అది మొత్తం పాడైపోతుంది, వేరే టేస్ట్ వస్తుంది. ఒక 8 అవర్స్ తర్వాత చూస్తేనండి, చూసారు ఎలా ఉందో, మొత్తం చాలా థిక్నెస్గా, చాలా సాఫ్ట్గా, ఐసీకి లేకుండా చాలా సాఫ్ట్గా ఉంది.
వావ్! చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడం ఒకటే ఆలస్యం. పిల్లలైతే బాగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు పెడతారు, ఎప్పుడు పెడతారని. ఇది వెనిలా ఐస్ క్రీమ్ అండి. మూత తీయగానే మంచి ఫ్లేవర్స్ వచ్చేసాయి. దీనికి మనం డెకరేట్ చేసుకోవడానికి బయట సూపర్ మార్కెట్‌లో హర్షీ క్రీమ్ అని ఉంటుందండి. హర్షీ సిరప్ అని ఉంటుంది. అది తీసుకొచ్చి మనం పైన డెకరేట్ చేసేసుకుంటే మనం విత్ చాక్లెట్ ఫ్లేవర్‌తో తీయగా అలా మంచి బావుంటుంది. అది లేకపోతే స్కిప్ చేసేసేయండి. తర్వాత ఇదొచ్చేసి బటర్ స్క్రాచ్ అండి. మొత్తం జీడిపప్పు పలుకులతో దీన్ని చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి ఎప్పుడు తిందామా అని. థర్డ్ వన్ వచ్చేసి చాక్లెట్ ఐస్ క్రీమ్. 3 కూడా చాలా సూపర్‌గా కుదిరాయండి. సూపర్ అదిరిపోని టేస్ట్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన మీ యొక్క అనుభవాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను కూడా యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను తయారు చేసే ప్రతి ఒక్క న్యూ నోటిఫికేషన్స్ మీకు హోమ్ పేజ్‌కి వచ్చేస్తాయి. మరో రోజు మరొక మంచి రెసిపీతో కలుద్దాం.